ఈ లోకంలో ఒక పాపిని పరిశుద్ధపరచడానికి కావలసింది ఏమైనా ఉందయ్యా అంటే అది యేసు రక్తమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు రక్తమే మనల్ని సర్వ పాపముల నుండి పరిహరించును. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణ పుణ్య ధ్యాన బలియాగము. దేవుని స్తోత్రం. మన ప్రతి పాపమును క్షమించాలంటే పరిశుద్ధుడైనటువంటి దేవుని కుమారుని యొక్క రక్తము ఈ లోకములో చిందించబడాలి. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన జనన విధానము ఇలాగ రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దీన్ని చాలా మందికి ఇది అర్థం కాక చాలా మంది వక్రైకంగా ఎంతో మంది ఈ లోకంలో మాట్లాడుతూ ఉంటారు. ఏది ఏమైనా అది దేవునికి మహిమ కలుగును గాక. దేవుని చిత్తము లేకుండా ఏది కూడా జరగదు. అందుకనే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. చెప్తారా? దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఈ లోకములో ఒక పాపిని పరిశుద్ధపరచగలిగేటువంటి మానవుడు గాని దేవుడు గాని ఎవ్వరూ లేరు, ఒక యేసుక్రీస్తు ప్రభు తప్ప.